హలో గైస్, నేను మీ గురజాడ లత. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను కొత్త వీడియో ఏదైనా పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫిష్ పులుసు కోసం నేను కేజీన్నర చేప తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేయించేసి శుభ్రంగా కడిగేసుకొని అలాగే లాస్ట్ సాల్ట్తో కూడా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అందులోంచి ఒక 4 పీసెస్ అనేది తీసి నేను ఫ్రై కోసం పక్కన పెట్టానండి. ఆల్రెడీ నేను ఫ్రై షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉంటుంది చూడండి. అందరూ తప్పకుండా ఫిష్ ఫ్రై కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫిష్ పీసెస్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. చేపల పులుసుకి గిన్నె అనేది వెడల్పుగా ఉండాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే 3 యాలకులు, ఒక 10 మిరియాలు, దాల్చిన చెక్క 2, అలాగే ధనియాలు 1 స్పూను, ఎండుమిరపకాయలు 2, 4 లవంగాయలు, పచ్చిశనగపప్పు 1 స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, గసగసాలు 1/2 స్పూను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇది దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడనివ్వకుండా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే ఇందులో చీలికలుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, అలాగే మీడియం సైజు టమాటో 2 వేసుకోవాలి. ఇవి చక్కగా మగ్గిపోవాలన్నమాట. టమాటో అనేది చక్కగా మెదుపుకుంటూ ఈ టమాటో అనేది మనం మగ్గపెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసుకోవాలండి. చూసారా, ఇలా చక్కగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మెత్తగా అయ్యేంత వరకు దినుసులన్నీ చక్కగా నలిగే వరకు మిక్సీ పట్టుకోవాలి. లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ పట్టుకోండి. చూసారా, ఇలా పేస్ట్లా తయారు చేసుకొని ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద మీ ఫిష్ కర్రీకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని అందులో చీలికలుగా కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేయించుకోవాలి. అలాగే మనం ఫిష్ మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ముందు దినుసులన్నీ వేసుకొని తయారు చేసి పెట్టిన ఫిష్ మసాలాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మగ్గబెట్టండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అనేవి వేసేసుకోవాలి. ఈ ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఎక్కువగా కలిపేయకూడదండి. జస్ట్ మసాలా పీసెస్కి పట్టేంత వరకు లైట్గా మిక్స్ చేసుకోవాలండి. అటు ఇటు 2 పక్కల లైట్గా వేయించేసుకొని 2 సైడ్స్ ఒక 50 గ్రాముల చింతపండు తీసుకొని చక్కగా నానబెట్టుకొని ఆ చింతపండుని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆ రసం ఇందులో యాడ్ చేసుకొని అలాగే ముక్క మునిగేంత వరకు వాటర్ కూడా పోసుకొని ఇట్లా మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలండి. ముక్క ఉడికితే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేసుకోవాలి. చాలకపోతే వేసుకోండి, నాకైతే సరిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో ఫిష్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం ఫిష్ మసాలా అనేది యాడ్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కడాయి గరిటె పెట్టకుండా తిప్పాలండి. మసిగుడ్డ సాయంతో రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట.
గరిటె పొరపాటున పెట్టకూడదండి. గరిటె పెట్టడం వల్ల ముక్క అనేది విరిగిపోతుంది. ముక్క విరిగిపోతే కర్రీ మొత్తం ముళ్ళులు వచ్చేస్తాయండి. చూసారు కదా నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ చేయండి. మసిగుడ్డ సాయంతోనే రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, గరిటె అనేది పెట్టొద్దండి. చూసారు కదా, చేపల పులుసు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది.